చికెన్ లివర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం 1 కిలో చికెన్ లివర్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, పోపు దినుసులంతా యాడ్ చేసి, ఆనియన్స్, కరివేపాకు రెమ్మలు యాడ్ చేసి, ఇదంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి, ఇందులోకి క్లీన్ చేసి పెట్టుకున్న లివర్ అంతా కూడా యాడ్ చేసి, ఉప్పు పసుపు కూడా యాడ్ చేసి, ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి కాసేపు. ఇదంతా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టమోటో మీడియం సైజులో ఒకటి చక్కగా కట్ చేసుకొని ఇది కూడా యాడ్ చేసేసుకుందాము. ఈ విధంగా టమోటా కూడా యాడ్ చేసి ఇదంతా చక్కగా మగ్గిన తర్వాత ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి మిక్సీకి ఈ విధంగా పేస్ట్ చేసుకున్నానండి. ఈ పేస్ట్ను కూడా యాడ్ చేసి ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, చికెన్ మసాలా పౌడర్ అంతా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. మీరు కారం ఎంత తినగలరో చూసుకొని యాడ్ చేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి 10 నిమిషాలు కుక్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ చికెన్ లివర్ కర్రీ రెడీ.